హరీష్ రావు భేటీ ఏం చేద్దామని చెప్పేసి ఉన్నది. ఇందిరమ్మ అమృతం ఓకే. ఇక 15 ఆగస్టులోపు సర్పంచ్ ఎన్నికలు, ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ, ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికలు, 45 రోజుల పాటు వరుసగా ఎలక్షన్స్. స్థానిక ఎన్నికల పూర్తిగా ప్రభుత్వం కసరత్తు. జూన్ చివరి లేదా జూలై తొలి వారంలో ఎన్నికల షెడ్యూల్. ఆలోపే రైతు భరోసా కంప్లీట్ చేసేలా ప్లాన్. ఆగస్టు 15 లోపు అన్ని రకాల స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ముందుగా పల్లె ప్రాంతాల్లో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసే విధంగా షెడ్యూల్ తయారు చేసినట్లు అధికార వర్గాలు టాక్. షెడ్యూల్ విడుదల చేసేలోపు పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేసేందుకు అధికారులు క్యాలెండర్ తయారు చేసే పనిలో ఆఫీసర్లు బిజీగా ఉన్నట్టు తెలిసింది. ఒక్కొక్క ఎన్నికకు వారం రోజుల గ్యాప్ అంట. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తున్నది. ఈ ఎన్నికలు ముగిసిన వారం రోజుల్లో తర్వాత సర్పంచ్ ఎన్నికలు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. వైపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అటు ఇటుగా పరోక్ష పద్ధతిలో నిర్వహించే మండల జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసేందుకు షెడ్యూల్ తయారు చేస్తున్నట్టు టాక్. ఆ ఫలితాలు ప్రకటించిన వారం 10 రోజుల్లో తేడాతో 139 మున్సిపల్ 17 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ ప్రక్రియ మొత్తం 45 రోజుల్లో పూర్తి చేసి ఆగస్టు 15 లోపు కొత్త పాలక వర్గాలతో జెండా వందనం చేయించడమే టార్గెట్గా పెట్టుకున్నట్టు సెక్రటరియట్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతున్నది. షెడ్యూల్ లోపు రైతు భరోసా పూర్తి అంటూ వార్త. ఇక జూన్ చివరి లేదా జూలైలో తొలి వారంలో షెడ్యూల్ అంట. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్తో ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టినట్టు తెలుస్తున్నది. రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది, ఆ తర్వాత ఎన్ని రోజులకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయొచ్చు, ఒక ఎన్నికకు మరొక ఎన్నిక మధ్య ఎన్ని రోజుల సమయం కావాలి అనే అంశంపై చర్చ జరుగుతున్నది. ముందుగా బీసీ డెడికేషన్ కమిషన్ సిఫారసుల మేరకు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల రిజర్వేషన్లు ఖరారు చేసి గెజిట్ విడుదల చేయాలి. ఆ ప్రక్రియను జూన్ 3వ వారంలో పూర్తి చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. అయితే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జూన్ చివరన లేదా జూలై ఫస్ట్ వీక్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు ఎన్నికల సంఘం సైతం రెడీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణలో ఉన్నటువంటి యువకులు పొలిటికల్గా రాణించాలనుకున్నటువంటి ఎవరైతే నాయకులుగా తయారాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నిజంగానే ఇది శుభవార్త. 15 ఆగస్టు 15 లోపల మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ లోకల్ బాడీ ఎన్నికలన్నింటినీ కంప్లీట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మొదటగా మరి డెడికేటెడ్ కమిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్కి సంబంధించి బీసీ డెడికేటెడ్ కమిషన్కు సిఫారసు ఇచ్చింది ఇప్పటికే. సో రిజర్వేషన్లను ఖరారు చేయాలి. ఈ రిజర్వేషన్లు ఎప్పుడైతే ఖరారు అవుతాయో రిజర్వేషన్లు ఖరారైనటువంటి తర్వాత జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. సో జూలై నుంచి ఆగస్టు 15 లోపు 45 రోజుల సమయం ఉంటుంది. ఈ 45 రోజుల సమయంలోనే ఫస్ట్ ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, ఆ తర్వాత పంచాయతీ, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు. ఇట్లా 45 రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ మొత్తం కూడా ఖతమైపోతుంది. ఇక 15 ఆగస్టు 15 రోజున జెండా వందనం దగ్గర కొత్త పాలక వర్గంతో సెల్యూట్ చేయించాలనేటువంటి టార్గెట్ రేవంత్ సర్కార్ పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. సో ఈ 15 ఆగస్టు లోపల ఈ జూన్ 3వ వారం చివరి వారం లోపల మరి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రాజు యువ వికాసము, రేషన్ కార్డుల జారీ, ఇట్లా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి, పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఆ తర్వాత ఇక లోకల్ బాడీ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలకు మరి పోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి సో చూడాలి ఎంతవరకు ఇది ఇంప్లిమెంట్ అవుతుందో. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం పొలిటికల్ లీడర్లు సర్వం సిద్ధంగా ఉండాలనేటువంటి ముచ్చట చెప్తా ఉన్నా. సో ఇంకేమున్నా ఇక సీఎం పదవి అవకాశము ఉండదంటే ఒక వార్త కనిపిస్తుంది. కొత్తగా ఏం లేదు, ఇక్కడ ఒకటి ఆపరేషన్ ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగారు. ఇక ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమకారులపై ఎందుకు? మీకోసం ఎన్నో ఏళ్ళను ఎదురు చూస్తున్నాం, ఇకనైనా